ఎటు చూసినా నీళ్లు, కోనేరు మధ్యలో ఉన్న ఒకే ఒక్క ఆలయం అండ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ఆలయం, కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర. హాయ్ అండి, మీరు ఎప్పుడైనా గుంటూరు జిల్లాలో ఆర్ గుంటూరు దగ్గరలో ఉన్న ఈ చేబ్రోలు అనే ఊరు ఎప్పుడన్నా వచ్చారా? ఆర్ ఈ చేబ్రోలు గురించి మీలో ఎంతమందికి తెలుసు? సో ఈ ఊరికి ఒక మంచి హిస్టరీ అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఒక పురాతన ఆలయం అయితే ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? అది కూడా బ్రహ్మదేవుడికి. నార్మల్గా ఇండియాలో అంటే భారతదేశంలో అన్ని దేవుళ్ళకి దేవతలకి సపరేట్గా టెంపుల్స్ అయితే ఉన్నాయి. బట్ మన తలరాతలు రాసే బ్రహ్మకు మాత్రం ఎక్కడ ఎటువంటి టెంపుల్ అయితే లేదు. పర్టికులర్గా చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి. అటువంటి తక్కువ ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఇదే ఎక్కడ కాదు, మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో అయితే ఉంటుంది. మనం ఇంకొంచెం డీప్గా పురాణాల గురించి మాట్లాడుకున్నట్లయితే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడికి ఆలయాలు ఎందుకు లేవు అన్న టాపిక్లోకి వస్తే, ఒక మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడికి భూలోకంలో అయితే ఎటువంటి టెంపుల్స్ అయితే ఉండవు. సో పూర్వం లోక కళ్యాణార్థం కొంతమంది మునులు ఋషులు యజ్ఞం చేస్తుండగా త్రిమూర్తుల్లో గొప్పవారు ఎవరు అని తెలుసుకోవడానికి మహర్షికి ఆ పనిని అప్పగిస్తారు. ఆయనే భృగు మహర్షి. అండ్ ఆయన ఈ తెలుసుకునే ప్రాసెస్లో ముందు సత్యలోకం అయితే వెళ్తారు. అండ్ ఈ త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడు సత్యలోకంలో అయితే ఉంటారు. ఈ సత్యలోకంలోకి వెళ్తారనమాట. ఈ సత్యలోకంలో బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో వేదగానంతో అండ్ సరస్వతీదేవి వీణానాదం చేస్తుంటే ఆ ట్రాన్స్లో అయితే ఉండి ఈ మహర్షి రాకనైతే వీళ్ళు పట్టించుకోరు. సో కోపంతో ఈ భృగు మహర్షి అయితే కలియుగంలో నీకు భూమి మీద ఎటువంటి పూజలు జరగవు అని చెప్పైతే ఈయనకి శపిస్తాడనమాట. సో అప్పటి నుంచి భూలోకంలో ఈ బ్రహ్మదేవుడికి ఎటువంటి టెంపుల్స్ అయితే మనకి ఉండవన్నమాట. సో దీనివల్లే బ్రహ్మదేవుడికి భూలోకంలో అయితే ఎటువంటి టెంపుల్స్ అయితే ఉండవు. అండ్ ఈయనకి ఉన్న టెంపుల్స్లో మ్యాక్సిమం రాజస్థాన్లోని పుష్కర్ని అండ్ కాశీలో ఒక టెంపుల్ అండ్ తమిళనాడులోని కుంభకోణంలో అయితే ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి మన గుంటూరు చేబ్రోల్లో అయితే ఉంటుంది ఈ బ్రహ్మలింగేశ్వర ఆలయం. అండ్ ఇక్కడ స్థల పురాణం గురించి మరికొన్ని విషయాలు ఈ పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుందాం. ఒకప్పుడు 18వ శతాబ్దంలో రాజా బహాదూర్ నాయుడు గారు ఈ మొత్తం ఈ పరిగణాలని పరిపాలించేవారు. అమరావతి దగ్గర నుంచి కృష్ణా జిల్లా ఇట్లా విజయవాడ ఇట్లా. అయితే ఆయన ఏలుబడిలో అప్పుడు దారి దొంగతనాలు ఎక్కువ జరిగేవి. ఇంకా వాళ్ళు ఇది మీరు తగ్గించుకోండి చేయవాకండి అంటే సరే అని మళ్ళీ దారి దొంగతనాలు మొదలుపెట్టేవాళ్ళు. ఇంకా రాజుగారికి కోపం వచ్చేసి కొంతమందిని అమరావతి దగ్గర నరకులపాడు అని చెప్పింది, అక్కడ తీసుకెళ్ళి కొంతమందిని నరికేశారు. కొంతమందిని విషాహారం పెట్టి కొంతమందిని ఇచ్చేసేసారు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత రాజుగారికి మనోవ్యాధి కలిగింది. అన్నం తింటుంటే రక్తం ముద్దలు కనిపిస్తుంది. ఇంకా ఆయన కుంగి కృషించి మంచాన పడేటప్పటికీ అప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళు, అయ్యా మరి ఇట్లా అయింది, బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కాబట్టి మరి దీనికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా గుడి కట్టిద్దామంటే, ఏ గుడి కట్టిద్దామంటే ఇదంతా మీ ఏలుబడిలో ఉంది కాబట్టి అది ఆదికేశ్వర స్వామి గుడి, నాగేశ్వర స్వామి గుడి, కాలభైరవ గుడి, వీరభద్ర స్వామి గుళ్ళన్నీ పురాతనమైన గుళ్ళు కాబట్టి ఇక్కడ గుడి కట్టిద్దాం అన్నారు. అయితే ఏ గుడి కట్టిద్దామంటే ఎక్కడ మీరు మరి చేసింది బ్రహ్మహత్య పాపం కాబట్టి ఆ బ్రహ్మహత్య గుడి కట్టిద్దాం.
దానికి నివృత్తి బ్రహ్మ గుడి కట్టి నిర్మించుదామని చెప్పి సంకల్పించి నిర్మించారు. ఇది ఈ స్థల ప్రాంతం. అండ్ ఈ టెంపుల్ చుట్టూ 101 ఆలయాలు అయితే ఉన్నాయని, అండ్ కాలక్రమేణా ఇవన్నీ శిథిలావస్థకి అయితే చేరాయని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఈ నంది విగ్రహం వచ్చేసి మన నాగేశ్వర స్వామి ఆలయం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా ఏకశిల, ఒకటే ఎర్ర రాయితో అయితే చెక్కబడిందని చెప్పారు. అండ్ ఈ నంది విగ్రహం కాలక్రమేణా శిథిలావస్థకు అయితే చేరుతుంది. అండ్ దీని ఆపోజిట్లోనే మనకి 12 అడుగుల నటరాజ విగ్రహం అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ శిలాశాసనాలు అయితే మనకు చెప్తున్నాయి. ఇలాంటి పురాతన ఆలయాల కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. అండ్ ఇది మన ఏపీ గుంటూరులో ఉందని చాలామందికి అయితే తెలీదు. ఈ ఆలయం చుట్టూ సహస్రలింగేశ్వర ఆలయం, నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయాలు అండ్ అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయి. సో చూశారు కదండి ఈ బ్రహ్మలింగేశ్వర ఆలయం యొక్క విశేషాలు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.